దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం రేవంత్ రెడ్డి గోదావరి పుష్కరాలకు ఏడాది ముందుగానే ఏర్పాట్లు చేయడానికి బడ్జెట్లో నిధులు కేటాయించారన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. పుష్కరాలకు ముందే గోదావరి తీరంలోని ఆలయాలకు కొత్త శోభ తీసుకొస్తామని తెలిపారు. గోదావరి తీరం వెంట బాసర నుంచి భద్రాచలం వరకు ఉన్న ఆలయాల అభివృద్దికి ప్రత్యేక నిధులు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. ఇందులో భాగంగానే ధర్మపురి నియోజకవర్గంలోని ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్ర అభివృద్దికి నిధులు కేటాయించడంతో పాటు కోటి లింగాలలోని కోటేశ్వర స్వామి ఆలయ అభివృద్దికి కూడా 10 కోట్ల రూపాయలు కేటాయించినట్లు చెప్పారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. ధర్మపురి ప్రజల పక్షాన మరి రాబోయే రోజుల్లో ఈ ప్రాంతం అంతా పెద్దగా గొప్పగా టూరిజం ప్రాంతంగా ఉండాలని చెప్పేసి మరి దానిలో భాగంగా మా రాజకపల్లి ఎదురుగా ఉన్నటువంటి అయ్యప్ప దేవాలయం కొత్తగా నిర్మాణం చేస్తున్నాం. దాని పక్కన ఉన్నటువంటి రాజకపల్లి చెరువు ఏదైతే ఘాట్ మాట ఉందో అక్కడ కూడా ఒక మన ట్యాంక్ బండ్ టైప్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఏర్పాటు చేసే విధంగా దాన్ని కూడా రూపకల్పన చేసి ముందుకెళ్తున్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. కానీ ఎందుకు చెప్తున్నా అంటే ఒక బాధ్యత గల ప్రభుత్వం 20 లక్షలాది మంది ప్రజలు ఇవాళ గోదావరి పుష్కరాలకు వస్తారు. పోయినసారి తెలంగాణ రాష్ట్రంలో పుష్కరాలు జరిగినాయి. ఎంత ప్రజలు ఇక్కడ నుంచి వెహికల్స్ ఆగితే అక్టోబర్ కరీంనగర్ దాకా వెహికల్స్ జామ్ అయిపోయాయి రోడ్డు మీద, హైవే మీద. ప్రజలకు తీవ్రమైన ఇబ్బందుల పాలైన పరిస్థితులు గోదావరి పుష్కరాలు స్నానాలకు వస్తాయి. మరి ఈసారి రాబోయే జూలై 27 పుష్కరాలకు ప్రజలకు ఎవరికి ఇబ్బంది జరగకుండా ముందస్తుగానే రోడ్లు కానీ పుష్కర్ ఘాట్స్ కానీ అదేవిధంగా చేంజింగ్ రూమ్స్ కానీ ఇంకా రోడ్ల విషయంలో కానీ ప్రత్యేకమైన దృష్టి పెట్టి నిధులు కేటాయించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీడియా ద్వారా తెలియజేసుకుంటూ ఆ కోటేశ్వర కోటిలింగాల స్వామి యొక్క ఆశీస్సులు గౌరవ ముఖ్యమంత్రిపై మాపై తెలంగాణ ప్రజలపై ఉండాలని చెప్పి స్వామివారి కోరుకుంటూ మరొకసారి మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాం. ఈయన మేము ఏదైతే మాట చెప్పినామో ఆ మాట అమలు విషయంలో కూడా ప్రత్యేకంగా మరి పెద్ద ఎత్తున నిధుల విషయంలో కూడా మన మంత్రిగా నా బాధ్యత నిర్వర్తిస్తా. ఇది కాక మా ధర్మపురి లక్ష్మీనరసింహ దైవక్షేత్రాన్ని మరి ఆ ప్రాంతానికి కూడా ఉగ్రనరసింహ స్వామి దేవాలయానికి 10 కోట్ల రూపాయలు నిధులు కేటాయించినాం. మరి అది కూడా టెండర్ దశలో ఇప్పుడు 2-3 రోజులు టెండర్ పిలుస్తాం. అది కాకుండా మన ధర్మపురిలో ఉన్నటువంటి గోదావరి టెంపుల్ అనుకున్నటువంటి ఇళ్ల విషయంలో కూడా ఆలోచన చేస్తున్నాం. ఎవరైనా స్వచ్ఛందంగా ముందుకు వస్తే ప్రభుత్వ నిబంధనకు అనుగుణంగా కూడా ఈ రోడ్డు వైండింగ్ కోసం సహకరిస్తే కూడా మరి అది కూడా ప్రజల యొక్క ఆమోదంతో అంటే ఆ ప్రాంత ప్రజల యొక్క ఆమోదంతో ముందుకెళ్తామన్న విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ ధర్మపురి లక్ష్మీ దైవ క్షేత్రాన్ని కోటిలింగాల కోటేశ్వర స్వామి